భక్తులకు ఎటు నుంచి చూసినా దర్శనమిస్తాయి. కాలక్రమంలో త్రికోటాద్రి ప్రాంతమే పరమేశ్వరుడు వెలసిన అనంతరం కోటప్పకొండగా రూపాంతరం చెందింది. కోటప్పకొండ క్షేత్రం అతి పురాతనమైనది. పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రాలలో ఈ శైవధామం విశిష్టమైనది. 3 కొండల మధ్య వెలసిన ఈ స్వామిని త్రికుటేశ్వరుడిగా పూజిస్తుంటారు. ప్రకృతి అందాల నడుమ విలసిల్లే ఈ స్వామివారి క్షేత్రంలో పరమేశ్వరుడు జ్ఞాన యోగ ప్రదాయకుడిగా పూజలందుకుంటున్న స్వామి ప్రకృతి అందాల నడుమ విరాజిల్లుతున్నాడు. ఈ క్షేత్ర దర్శనం మహాముక్తి ప్రదాయకం. కొండపై వెలసిన కోటప్పకొండ ఆలయాన్ని చేరుకోవడానికి 703 సోపానాలతో కూడిన మెట్ల మార్గం ఉంది. 1761లో నాటి రాజులు భక్తుల సౌకర్యార్థమై ఈ సోపాన మార్గాన్ని నిర్మించి స్వామి సేవలో తరించారు. సోపాన మార్గంతో పాటు కొండపైకి చేరుకోవడానికి ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది. 1998లో ఈ ఘాట్ రోడ్డును నిర్మించారు. ఉద్యానవనాలతో వివిధ దేవతామూర్తుల భారీ రచనలతో నీటి కొలనులతో ఈ రోడ్డు మార్గం మంత్రంతరం పరమేశ్వరుడు ఈ క్షేత్రానికి వచ్చి తపోముద్రలో లీనమైపోయాడని ఐతిహ్యం. 2 మహాభక్తుల కారణంగా స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసి పూజలు అందుకుంటున్నాడు. స్వామి ఇక్కడ యోగిగా కొలువై ఉన్నందున విశేషం. పూర్వం త్రికోటాద్రిపై ఉన్న పాత శివాలయం స్థానంలోనే 1999లో ఈ నూతన ఆలయాన్ని నిర్మించారు. దక్షయజ్ఞం జరిగిన కాలంలోనే కోటప్పకొండ క్షేత్రం వెలిసింది. దక్షయజ్ఞంలో ఆత్మార్పణం చేసుకున్న సతీదేవి వియోగం తట్టుకోలేని పరమేశ్వరుడు ప్రశాంతత కోసం త్రికోటాద్రికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రతిరోజు పాలు తెచ్చి నివేదించేది. సాలంకయ్య అనే మరో భక్తుడు యోగి రూపంలో ఉన్న స్వామివారికి ప్రతినిత్యం పండ్లు తెచ్చి ఇచ్చేవాడు. కేవలం ఆ 2 భక్తులకు మాత్రమే స్వామివారి దర్శన భాగ్యం కలిగేది. కొన్నాళ్లకు ఆనందవల్లి గర్భవతి కావడంతో తాను కొండలెక్కి రాలేనని స్వామిని కొండ దిగి రమ్మని వేడుకుంటుంది. అందుకు అంగీకరించిన స్వామి తాను కొండ దిగి వస్తానని, అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుతిరిగి చూడవద్దని ఆదేశిస్తాడు శివుడు. అయితే కొండ దిగుతున్న సమయంలో వింత వింత శబ్దాలు రావడంతో ఆనందవల్లి వెనుతిరిగి చూస్తుంది. అంతటా శివుడు అక్కడికక్కడే లింగ రూపంలో ఆవిర్భవిస్తాడు. ఆనందవల్లి శిలగా మారిపోతుంది. ఇదే సమయంలో ఆ దృశ్యాన్ని చూసిన సాలంకయ్య స్వామిని కొండ దిగి రావలసిందిగా ప్రార్థిస్తాడు. అంతట శివుడు కోటి ప్రభలు ఎదురొచ్చిన వేళ తాను కొండ దిగి వస్తానని వరమిస్తాడు. ఆ విషయాన్ని తెలిసిన సాలంకయ్య నాటి నుంచి ప్రభోత్సవాన్ని ప్రారంభిస్తాడు. అయితే కోటి ప్రభలు లేకపోవడంతో కొండపైనే కొలువై భక్తుల చేత నిత్య పూజలు అందుకుంటున్నాడు లింగ వ్యక్తుడు. కోటయ్యను దర్శించుకునేందుకు